అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కీలక జీవో విడుదలండి. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్నారు, వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు సాధారణ బదిలీల షెడ్యూల్ మరియు మార్గదర్శకాలతో ఉత్తర్వులు జీవో ఎంఎస్ నంబర్ 75 అనేది 17th ఆగస్టు 2024 నిన్నటి రోజున విడుదలైంది. పాత 13 జిల్లాల ప్రాతిపదికన బదిలీలైతే జరుగుతాయి. జూలై 31 నాటికి ఒక స్టేషన్‌లో గరిష్టంగా 5 ఏళ్ళు పనిచేసిన వారికి తప్పనిసరి బదిలీ. మిగతా వారందరూ జీరో సర్వీస్ రిక్వెస్ట్ పైన అయితే బదిలీ అర్హులు. ఇక ఉద్యోగ సంఘాల నేతలకు మాత్రం 9 ఏళ్ళు వరకైతే మినహాయింపు ఉంటుంది బదిలీలలో. ఇక 19 ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకైతే బదిలీల నిషేధం, ఎత్తివేత బదిలీలైతే జరుగుతాయి. తర్వాత 1 సెప్టెంబర్ నుంచి మళ్ళీ బదిలీల నిషేధం కొనసాగుతుంది. గ్రామ సచివాలయ ఉద్యోగులు కూడా బదిలీలలో అవకాశం ఉంది. ఏపీలో ఉద్యోగులకు బదిలీల మార్గదర్శకాలకు జారీ చేసిన మొత్తం 15 శాఖల్లో బదిలీలు చేపట్టాలనే నిర్ణయం ఒకే చోట 5 ఏళ్లు పనిచేసిన వారికి తప్పనిసరి బదిలీ అనేది ఉంటుందన్నమాట. ఈ నెల 31 లోపల బదిలీ ప్రక్రియ పూర్తి అవుతుంది. ప్రభుత్వం విడుదల చేసిన బదిలీ ఉత్తర్వులలో జూలై 31 నాటికి 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారికి బదిలీలు తప్పనిసరి అని అయితే పేర్కొన్నారు. రాష్ట్రంలోని గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి 5 ఏళ్ల సర్వీసు పూర్తి అవుతుంది. ఒకవేళ ప్రభుత్వం కట్ ఆఫ్ తేదీ గనుక 31 జూలై కాకుండా అక్టోబర్, జూలై నాటికి పరిగణిస్తే దాదాపుగా అందరికీ 5 ఏళ్ల సర్వీస్ అయితే పూర్తవుతుంది. సచివాలయ ఉద్యోగులందరికీ కూడా. ఎందుకంటే సచివాలయాలు వచ్చి మనకు 5 ఏళ్ల అయితే పూర్తవుతోంది కాబట్టి. ఇక ఎక్కువ మంది బదిలీలకు అవకాశం ఉంటుంది. 31 జూలై కట్ ఆఫ్ తీసుకోవడం వల్ల 4 సంవత్సరాలు 10 నెలల సర్వీస్ పూర్తి చేసిన వారవుతారు. ఈ విధంగా 15 శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఆమోదము. 2024 జూలై నాటికి ఒకే చోట 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన వారికి మాత్రం బదిలీలుంటాయి. రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక, సచివాలయ, గనులు, పౌర సరఫరాలు, ఇంజనీరింగ్, దేవాదాయ, అటవీ, రవాణా, పరిశ్రమలు, విద్యుత్, ఎక్స్‌చేంజ్, వాణిజ్య, పన్నులు, అలాగే రిజిస్ట్రేషన్ శాఖలలో ఈ 15 శాఖలకు సంబంధించిన ఉద్యోగులకు బదిలీలకు అనుమతి ఇచ్చింది. ఇక ఎవరికి బదిలీలు ఉండవంటే ఉపాధ్యాయులు, వైద్య ఆరోగ్య సిబ్బంది వారికైతే బదిలీలు ఉండవు. ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.